కేసులో కవితకు మరో షాక్ తగిలింది. ఇవాల్టితో జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో వర్చువల్ గా హాజరుపరిచారు. కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. దీంతో మే 7 వరకు తిహార్ జైల్లోనే కవిత ఉండనున్నారు. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుందని ఈడీ ఆరోపించడంతో పాటు కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించి పత్రాలను కోర్టుకు సమర్పించారు. 60 రోజుల్లో ఛార్జ్షీట్ సమర్పిస్తామని ఈడీ అధికారులు కోర్టుకు తెలియజేశారు. మరోవైపు కవిత తరపున న్యాయవాది ఈడీపై కీలక ఆరోపణలు చేశారు. సాక్ష్యాల తారుమారు చేస్తారని, ఈడీ ఆరోపణలు సరైనవి కావని న్యాయవాది రాణా వాదనలు వినిపించారు. ఈడీ కొత్తగా ఏమీ చెప్పడం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలో విన్న ధర్మాసనం కవితకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. దీంతో కేజ్రీవాల్ మే 7 వరకు తిహార్ జైల్లో రిమాండ్లో ఉండనున్నారు.